అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్‌కి పని పడిందని అర్థమవుతుంది. అందుకనే మీ ముందుకు చాలా ఇన్ఫర్మేషన్‌తో అయితే వచ్చాను. అదేంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి చాలామంది చాలా డౌట్స్ అయితే గ్రూప్‌లలో చాలా వాటిల్లో అడుగుతున్నారు. కొంచెం క్లారిఫై అయితే ఎవరికీ అవ్వడం లేదు డీఎస్సీ గురించి. ఈ డీఎస్సీ ఫలితాలు విడుదలైనప్పటి నుంచి డౌట్స్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉన్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కూడా సడన్‌గా అనడంతో ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను పెట్టే వీడియోలో ప్రతి ఒక్కరికి మన డౌట్లు అయితే క్లారిఫై అయితే చేస్తా ఖచ్చితంగా. మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఒకవేళ డౌట్స్ని బట్టి మరొక వీడియో కూడా చేయడానికైతే ప్రతి దాని మీద అన్ని డౌట్స్ని కలిపి ఒక వీడియో కూడా చేయడానికైతే ప్రయత్నం చేస్తా. మీరు కామెంట్ చేస్తే రిప్లై కూడా ఇవ్వడానికైతే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తా. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. మీకు డౌట్స్ క్లారిఫై అయితే చేస్తా. మన వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అధికారులు చెప్పినటువంటి సర్టిఫికెట్లు లేకున్నా కొంత టైం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఏ రోజు అనేది అయితే కొంచెం క్లారిటీగా అయితే చెప్పలేదన్నమాట. అంటే మామూలుగా సర్టిఫికెట్లు ఇప్పుడు ఇంత సడన్గా పెట్టిండ్రు కదా, ఏ సర్టిఫికెట్లు అయినా లేకపోతే టైం ఉంటుందా అని అడుగుతున్నారు. ఇదొక డౌటు. ఇక ఆ డౌట్ ప్రకారం చూసుకుంటే కొంత టైం అయితే ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత సడన్గా పెట్టేసి అంత ఈజీగా క్లోజ్ చేయడానికైతే వీలు పడదు. మళ్ళీ టైం అయితే ఇస్తారు. ఏదైనా మిస్ అయిన సర్టిఫికెట్స్ ఏదైనా ఉంటే కూడా టైం అయితే ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఏ రోజు అనేది క్లారిటీ అయితే ఇంకా రాలేదు మనకైతే. ఇక అప్పుడు డిఎస్సి అప్లై చేసేటప్పుడు ఏమైతే మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో అవైతే ఖచ్చితంగా ఉండే విధంగా అయితే చూసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే అవి దాంట్లో ఎటువంటి మార్పు అయితే ఉండకూడదు. ఇక మన వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఆన్లైన్లో డిఎస్సికి అప్లై చేసినాం కదా, అప్లై చేసినప్పుడు ఏమైతే మనం ఫిల్ చేసినామో అవి యాజ్ ఇట్ ఈస్గా ఉండే విధంగా అయితే అవి మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా అన్నీ క్లారిటీగా ఉండే విధంగా అయితే చూసుకుంటే మంచిదన్నమాట. చాలామంది అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. అందరికీ కంగ్రాచులేషన్స్ నా తరపున. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా నేను క్లారిఫై అయితే చేస్తా. కామెంట్ చేయండి. డిఎస్సి అప్లికేషన్ అప్పుడు ఏమైతే మనం ఫిల్ చేసినామో ఆ ఫిల్ చేసినవి ఖచ్చితంగా అయితే ఉండాలి. ఉంటేనే మనం 1:1లో అయితే ఉంటుంది మన నేమ్, లేకపోతే ప్రాబ్లం అవుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నది, మనకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తారు, మెసేజ్ ద్వారానా లేకపోతే ఎట్లా అనేది అంత క్లారిటీగా చెప్పడం అయితే లేదు. చాలామంది అంటున్నారు కదా. ఇన్ఫర్మేషన్ అయితే ఏ విధంగా అంటే కాల్ లేదా డిఈఓ వాళ్ళకైతే మన లిస్ట్ అయితే ప్రతి ఒక్కరిదైతే వెళ్ళడం జరుగుతుంది. ఆ లిస్టు ప్రకారంగానే వాళ్ళు 1:3 లిస్టులో ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళందరి నేమ్స్ అక్కడికి వాళ్ళకైతే చేరుతాయి. వాళ్ళ నుంచి మనకి కాల్ లేదా మెసేజ్ లేదా ఏదో ఒక విధంగా అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. మనకు తెలియకుండా అయితే చేయలేరు కదా, మనకు ముందుగానే తెలియజేస్తారు. ఖచ్చితంగా టైం కూడా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎటువంటి టెన్షన్స్ అయితే పడకండి ప్రతి ఒక్కరు. ఇంకా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఏం డౌట్ ఉన్నా మీరు క్లారిటీగా కామెంట్ చేయండి. అన్నిటినీ కలిపి ఒక వీడియోనైనా చేస్తా, లేకపోతే వెంటనే మీకు రిప్లై ఇవ్వడానికైనా ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, థ్యాంక్ యూ.